వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో గత 24 గంటల్లో 61,000 కరోనా కేసులు నమోదు కాగా ఒకే రోజు అత్యధికంగా 66,000 మంది రికవరీ. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. బీబీనగర్లోని కోడి పందాల స్థావరాలపై ఎస్ఓటీ అధికారుల దాడి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, తెలంగాణకు వర్ష సూచన. ఇక వివరాలు. భారత్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 60,000కు పైగా కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 31,67,323కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 24 లక్షల మంది కోలుకోగా మరో 7 లక్షల క్రియాశీలక కేసులున్నాయి. నిన్న మరో 848 మంది కోవిడ్ బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 58,390కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 66,000 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76%కి చేరింది. యాక్టివ్ కేసుల శాతం 23.4%గా ఉండగా మరణాల రేటు 1.86%గా ఉంది. కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 770 మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ 1,752 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 84,163 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో మొత్తం 23,737 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 295, రంగారెడ్డిలో 186, ఖమ్మంలో 161 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పగడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎంట్రన్స్ లో ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభ శాసన పరిషత్ యొక్క సమావేశాలు కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ శాసనసభ్యుడు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి తరాలో చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ కానీ శాసన పరిషత్ కానీ ఉన్న భవనాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుతూ ఉంది. ఇందుకు గాను ఇప్పటికే శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్య గారు 2 సార్లు శాసన పరిషత్తు శాసనసభ సీట్ల అరేంజ్మెంట్ గురించి వారు చర్చించి తర్వాత నేను గౌరవ శాసనసభాపతి శ్రీనివాసరెడ్డి గారు అందరం కూడా కలిసి ఎట్లా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా ఎట్లా అనే దాని మీద మొత్తం. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటలపై సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. 220 kV డీసీ విద్యుత్ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో జరిగిన ప్రమాదంగా సిఐడి గుర్తించింది. అర్ధరాత్రి వేళ బ్యాటరీలు ఎందుకు బిగించాల్సి వచ్చిందనే కోణంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత అధికారులు, సిఈలు కూడా బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తోంది. బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదనే కోణంలో సిబ్బందిని సిఐడి ప్రశ్నిస్తోంది. పాత బ్యాటరీలు పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు విద్యుత్ అధికారులు వేచి చూశారని అధికారులను ప్రశ్నించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి వద్ద ప్రమాదానికి సంబంధించిన వివరాలను సిఐడి సేకరిస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీష్ రావు చేప పిల్లలను విడుదల చేశారు. అదేవిధంగా గౌరారం మండల కేంద్రంలో జాతీయ కృత్రిమ గర్భధారణ 2వ దశ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాలలో గొర్రెల షెడ్లు నిర్మిస్తాం. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం. డీడీలు కట్టిన వారందరికీ గొర్రెలను పంపిణీ చేస్తామని తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి మరియు ఇతర హిందూ సంస్థలు నిరసన తెలుపుతున్న అధికారులు నిమజ్జనం ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. ప్రతి ఏటా సఫిల్గూడ లేక్ పార్క్ లో వైభవంగా జరిగే నిమజ్జనం కార్యక్రమం ఈసారి గణనాథునికే శాపంగా మారింది.
ప్రభుత్వ మండపాలపై ఆంక్షలు విధించడంతో పాటు యావత్ హిందూ సమాజం తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇంట్లో పూజించే విగ్రహాలు నిమజ్జనం చేయాలంటే సంబంధిత అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో గణనాథునికి నిమజ్జనం కోసం చోటు దొరకడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ఆర్ఎస్ఎస్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు చెరువును శుభ్రం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తమ సొంత ఖర్చులతో నిమజ్జనం ఏర్పాటు చేసుకుంటామని హిందూ సంఘాల నేతలు తెలిపారు. జై శ్రీరామ్, భారత్ వందే మాతరం. ఇది మల్కాజ్గిరి యొక్క వినాయక్ సాగర్. అందరు దీన్ని సఫీల్ కూడా లేకని అంటుంటారు. ఇది యాక్చువల్గా వినాయక్ సాగర్. ఇది మనం ప్రతి సంవత్సరము వినాయక విగ్రహ నిమజ్జన చేస్తాము. భక్తి శ్రద్ధలతో నవరాత్రులు వినాయకుని పూజ చేసి 9వ రోజు మనం వినాయక నిమజ్జనం చేస్తాము. అదేవిధంగా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలని 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు ఆ విధంగా నిమజ్జనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ మరియు గణేష ఉత్సవ సమితి సేవాభారతి సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తుంటాము. ఈసారి చూసినట్టయితే మన యొక్క రజాకార్ల ప్రభుత్వము, మన యొక్క ఫామ్ హౌస్ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకుండా కనీసము మీరు చూసినట్టయితే ఇక్కడ పచ్చని పంటల్లాగా కనిపిస్తుంది. అసలుకి అది పచ్చని పంటలు కావు, అవి యొక్క నీరు, మురికి నీరు. ఆ మురికి నీళ్ళలో వినాయక నిమజ్జనం చేసే భాగ్యం మనకి ఈ భాగ్యనగర్ యొక్క మున్సిపాలిటీ, మన జిహెచ్ఎంసీ వాళ్ళు మనకిచ్చారు. కాబట్టి హిందూ బంధువులారా జాగృతం కండి, ఒక్కసారి వచ్చి మన యొక్క వినాయక సాగర్ని దర్శించండి. ఇక మీరు పూజ చేసి ఏదైతే వినాయక విగ్రహాలని నిమజ్జనం చేశారో దాని పరిస్థితి చూడండి. మన యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన యొక్క హిందూ బంధువుల యొక్క పరిస్థితిని ఒక్కసారి వీక్షించండి అని చెప్పేసి మన హిందూ ధర్మ సమితి, హిందూ ఉత్సవ సమితి, సేవాభారతి సంఘ ఆధ్వర్యంలో మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కసారి కెమెరామెన్ చెప్తాను, ఒక్కసారి అటు తిప్పండి. ఒక్కసారి ఆ నీళ్ళను చూసినట్టయితే, ఆ వినాయక విగ్రహాలు చూసినట్టయితే కంటిలో నీళ్ళు వస్తున్నాయండి. ఆ విధంగా పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారండి ఈరోజు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము సేవాభారతి తరఫు నుంచి వచ్చి ఏదైతే వినాయక విగ్రహాలని నిమజ్జనం చేస్తున్నాము, నిన్నటి వరకు ఏవైతే ఇంటిలో ఉన్న చిన్న చిన్న వినాయకులని నిమజ్జనం చేశారు అవన్నీ నీళ్లపైన తేలుతూ ఉన్నాయి. ఒక చేయి విరిగింది, ఒక తొండం విరిగింది, ఒక వినాయకునికి అసలు ముఖమే లేదు. అలాంటి విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు చలించుకుపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ స్వయం సేవకులు మరియు గణేష్ ఉత్సవ సమితి సేవాభారతి తరఫున సేవా కార్యక్రమం చేస్తున్నామండి. అధికారులు స్పందించట్లేదా? మీరెందుకు చేయాల్సి వస్తుంది? 3 రోజుల నుంచి అధికారులకు కాల్ చేస్తున్నాము, ఎవరు కూడా స్పందించడం లేదు. దశరథ్ గారు స్పందించారు, తన వంతు సహాయాన్ని తప్పకుండా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి సహాయం మాకు ఇక్కడ కనిపించలేదండి. ఒక్క మున్సిపల్ ఉద్యోగి కూడా ఇక్కడ కనిపించట్లేదు. పొద్దున్న నుంచి 6 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు దగ్గర 8 అయి ఉంటుంది. 2 గంటల నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు 2 బండ్లు వచ్చేసి ఆ బయట ఉన్నటువంటి పత్రి అంటే చెత్త కాదు, 21 రకాల వన్నమూనికలతో కూడినటువంటి పత్రి అది. దాన్ని మనం పూజిస్తాము. ఆ పత్రిని ఇప్పుడు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ విధంగా గవర్నమెంట్ యొక్క చలనం ఉంది. కాబట్టి ఈ యొక్క ఫామ్ హౌస్ గవర్నమెంట్, ఈ యొక్క డైపరుద్దీన్ చెప్పినట్టు వినే యొక్క గవర్నమెంట్ని వెంటనే మనము బుద్ధి చెప్పాలి. ఆ వినాయకుడు తన కార్యాన్ని తను చేస్తుంటాడు, మనం మన కార్యాన్ని చేయాలి. జై శ్రీరామ్, వందే భారతం. ఓవైపు కరోనా కేసుల వ్యాప్తి భారీగా పెరిగిపోతుంటే మరోవైపు కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్కు మొబైల్లో మెసేజ్లు పెడుతున్నారు. దీంతో లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అల్వాల్లోని సెయింట్ మైకిల్ స్కూల్ ముందు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. లాక్డౌన్తో ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే వేలల్లో ఫీజులు ఎలా చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ స్కూల్ యాజమాన్యం మాత్రం పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడినా వారు నిరాకరించడంతో పాఠశాల ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిస్థితుల దృష్ట్యా 50% ఫీ చెల్లించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.
ఇయర్ స్టార్టింగ్లోనే ఇయర్ మొత్తం ఫీజు పే చేస్తాం, ఇంక్లూడింగ్ వ్యాన్ ఫీజు కూడా. ఏ ఇయర్ మేము ఒక్కసారి కూడా డిడక్షన్ చేయమని అడగలేదు. ఇప్పుడంటే సిచ్యువేషన్ ప్రకారమే మేము అందరం పేరెంట్స్ వచ్చాం 50% చేయమని. మా రిక్వెస్ట్ కొంచెం మేడం యాక్సెప్ట్ చేసి మాకు డిడక్షన్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం. మా షాప్స్ అండి లాక్డౌన్ అప్పటి నుంచి క్లోజ్ అయినాయి, ఇప్పటి వరకు ఓపెన్ లేదు. మాకు చాలా లాస్ వస్తుంది, కానీ మేము బేర్ చేస్తున్నాం లాస్. కొంచెం వాళ్ళు మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి కదా, కొంచెం అర్థం చేసుకొని మాకు డిడక్షన్ చేస్తే మేము పేరెంట్స్ అందరి తరఫున మేము అందరం హ్యాపీగా ఉంటాం. ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. లాస్ట్ ఒక పాప 9th క్లాస్, బాబు 6th క్లాస్. 10 years నుంచి అసోసియేషన్ ఉంది స్కూల్ నుంచి. ఈ మధ్య నాకు 18 years నుంచి ఒకటే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. బట్ నాకు సాలరీ లాస్ట్ 5 months నుంచి 22% పే చేస్తున్నాను. అది కూడా బ్రేకప్గా ఇస్తున్నాను. బట్ నేను ఈ వాటెవర్ ఫీజు స్కూల్ ఫీజు ఇవ్వడానికి నేను అడగలేను, నేను అంత పే చేయడానికి లేను. 50% పే చేయమని రిక్వెస్ట్ చేసి లాస్ట్ టైం 14th రోజు కూడా మేము మెమోరాండం అండ్ డిస్కసింగ్ సార్తో వాళ్ళతో డిస్కస్ జరిగింది. బట్ వాళ్ళు అగ్రి కాలేదు. మీరు ఏంటంటే తర్వాత చూస్తాము కానీ ఇప్పుడు మాత్రం కట్టండి అంటున్నాడు. మేము ఎప్పుడైనా ఫీజులు పే చేసినా కూడా రెగ్యులర్గా పే చేసాము, యాన్యువల్ ఫీ చేసాము. 21వ తారీఖు రోజున అందరం కలిసి ఇక్కడికి వచ్చి టైం అది కోవిడ్ టైం అన్నా కూడా డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫీజులు పే చేసాము. బట్ మేము 50% పే చేయడానికి రెడీ ఉన్నాము. లేదు అంటే టీసీలు తీసుకునైనా లేకుంటే అందరూ పేరెంట్స్ తరఫున అందరినీ హెల్ప్ చేయాలని మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఇది హంబుల్ రిక్వెస్ట్. ఇది ఇంతవరకు మేము స్కూల్కి ఎంతో రకంగా సాయం చేశాము. అంటే ఫీజుల రకంగా ఎప్పుడు కూడా గేటు ముందుకు రాలేదు. ఫస్ట్ టైం, సెకండ్ టైం మొన్న 14th రోజు వచ్చాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు హెల్ప్గానో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు కంపల్సరీ మీరు ఫీజు డిడక్షన్ చేయాలి, 50% చేయాలి. మీరు రెడీ టు పే 50% తీసుకొని సపోజ్ చేసుకొని మేము వచ్చి ఫీజు పే చేస్తాం. మేము ఏదైతే 50% మీరు ఆనరబుల్ చేస్తాను. లేదు అంటే ఇంకా పెద్ద స్థాయి వరకు మేము తీసుకొని వెళ్ళి మేము చేయగలుగుతాము. ఎందుకంటే మాకు చాలా కష్టంగా ఉంది. లైవ్ ఉండడానికే మాకు చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. ఇది వేరే రకంగా కాదు, నేను ఇంత స్టేట్మెంట్ ఇస్తుంది వేరే రకంగా కాదు. ప్లీజ్ మేనేజ్మెంట్ మీరు కొంచెము చూసి మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ పేరెంట్ అసోసియేషన్ గురించి ఇది యాక్టివ్ పర్సన్గా నేను మాట్లాడుతున్నాను, ఇంకా వేరే ఉద్దేశం మాత్రం లేదు. ప్లీజ్ स्कूल में पढ़ रहे हैं हम लोग, 100 के ऊपर पेरेंट्स है, सब क्लास के पेरेंट्स आए सो है. This is the second time we have come. The management is not agreeing to reduce the tuition fee. It is telling that the government has passed the GO which is asking them to only take fees as per the last year's structure. So they are telling we have not increased the fees. Whereas all the parents, whether they are working or whether they are doing business, everybody is affected. So that is what we are requesting. We have come 2 times here. They are telling the same thing, saying that individually the parents have to come, show their pay slip showing that if their income has been reduced, we will give you some kind of concession. But this is not agreeable. Why? Because every parent is affected, whether it be rich people, middle class or poor, everybody is affected. So we are requesting a flat across the board reduction of tuition fee by 50%, which the management is not ready to agree. They are telling only maybe 2 months of the entire year's tuition fee, academic year, 2 months fees only can be held by the parents, and rest we have to pay them. Actually what they are demanding, you people, what they are demanding is you have to pay. The parents are having, every parent mostly has paid the annual fee, which is not been used because of the lockdown. And there is no school running. So annual fee lo em untadandi? Annual fee lo swimming pool, library, electricity, building fee, yoga class aa fees untadi. Breakup kuda istaleru kada annual fee ki. Adi వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. ఇంకా ఏమంటే మనం ట్యూషన్ ఫీ పే చేయాలి, 2 months హోల్డ్ చేసి పెట్టండి, మిగతాయి మొత్తం పే చేయండి అని చెప్తున్నారు. actually they are running the online classes, sir. Online classes they are running. They are paying only 75% of the salary to the teachers. That is what the management is confirming. So when they are paying 75%, when we are also getting, so 2 months pattunte tuition fee 10% kuda raadu. Okay. Annual fee adi kuda academic అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం తీనం చెరువులో 64,000 చేప పిల్లలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. అలాగే దూడల ప్రదర్శన తిలకించి పశువుల హెల్త్ క్యాంప్ ను ప్రారంభించి డైరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్యకారులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మత్స్యకారుల కళ్లల్లో నేడు మనం ఆనందం చూస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారు
చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలివినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, పశుసంవర్ధక శాఖ డీడీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మత్స్యకారులు కానీ గొల్ల కుర్మలు కానీ వీళ్ళకందరికీ రాబో కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా జరగబోతుంది. అంటే మన భువనగిరి మార్కెట్లో ఏం ధరలు ఉన్నాయి, నల్గొండలో ఏం ధరలు ఉన్నాయి, హైదరాబాద్లో ఏం ధరలు ఉన్నాయి, రెండోది దేశంలో ఏం ధరలు ఉన్నాయి, ప్రపంచంలో అవసరం అనుకుంటే మనకు గిట్టుబాటు రేటు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా 4 డబ్బులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి క్వాలిటీని కూడా మనం ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి సమాజంలో టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. కాబట్టి మనలో కూడా చేంజెస్ రావాలనేటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు గొల్లకుర్మలే కాకుండా మత్స్యకారులే కాకుండా నీకు హరిజనులు గిరిజనులు కానివ్వండి, అదేవిధంగా నేతన్న గీతన్న కానివ్వండి, దాంతోపాటు రజకులు నాయ బ్రాహ్మణులు కానివ్వండి, అంటే ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు హితోధికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు గ్రామాలలో పట్టణాలలో ఖాళీ కూడా ఎవరు లేరు, అందరూ బిజీగా ఉన్నారు. అంటే ఇంత బిజీగా ఉంటారని చరిత్ర ఎప్పుడు ఊహించలే. బట్ ఇంకోటి ఏంటంటే హిస్టారికల్ భారతదేశ చరిత్రలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఒక ప్రభుత్వం కడుతున్నటువంటి చరిత్ర ఈ దేశంలో లేదు. దేవుళ్ళ గురించి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, సందర్భం రాగానే దేవుళ్ళని తీసుకొస్తారు, రాజకీయాల కోసం వాడుకుంటారు. కానీ ఒక ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మరి ఈ దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయం 1,000 కోట్ల రూపాయలతో నా కార్యక్రమానికి రూపకల్పన జరుగుతుంటే నీకు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు, అటు నుంచి వరంగల్ వరకు మరి విచ్చలవిడిగా భూముల ధరలు పెరిగిపోయినాయి. అంటే ఒక సంకల్ప బలంతో తీసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు ప్రజలు వాళ్ళ భూమి విలువ వాళ్ళకి తెలియకుండానే పెరిగిపోయినటువంటిది. కాబట్టి ఇన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ముందుకు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు రోజు మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలను బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాం. యానిమల్ హెల్త్ కార్డు కూడా, అంటే మనుషులకు ఈరోజు ఆధార్ కార్డులు ఉన్నాయి, జీవాలకు కూడా యానిమల్ హెల్త్ కార్డు అని చెప్పేసి అది ప్రవేశం. తెలంగాణలో సీఎం కేసీఆర్ హిందువుల పండుగలను జరుపుకోనివ్వడం లేదని, పండుగలు చేసుకోవాలంటే కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు పెట్టిన యువకులను కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని, కొన్ని గ్రామాల్లో బలవంతంగా నిమజ్జనం జరిపిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని, ఏదో ఒక రోజు రాష్ట్ర ప్రజలు తిరగబడి కేసీఆర్ కి బుద్ధి చెబుతారని సంజయ్ తెలిపారు. హిందువులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. కేవలం ఎంఐఎం పార్టీ మెప్పు పొందడానికి ఎక్కడికైనా బెదిరిస్తున్నారు, రౌడీ షీట్లో పనిచేస్తున్నారు, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు, వినాయక విగ్రహాలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెడుతున్నారు. ఇవాళ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు కూడా వెంటనే నిమజ్జనం చేయాలి, వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయని చెప్పి ఆదేశించినటువంటి అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే, పోలీస్ అధికారులు చెప్తే హిందువులు పండుగలు జరుపుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి ముహూర్తం నిర్వహిస్తే, పోలీసులు ముహూర్తం నిర్వహిస్తే నిమజ్జనం చేసుకోవాలా రాష్ట్రంలోని హిందువులందరూ కూడా. ఇంత దీనమైన వ్యవస్థలో హిందూ సమాజం ఉందా? కానీ హిందూ సమాజాన్ని జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇంకా మనము ఇదే విధంగా వివరిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్ట పగ్గాలు లేకుండా బరి తగ్గించి ఇంకా హిందూ సమాజాన్ని చీల్చి హిందూ పండుగలను కూడా జరుపుకోలేనటువంటి విధంగా నిర్బంధాల మధ్య హిందూ సమాజం పండుగలు జరుపుకునే పరిస్థితి కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఇప్పటి కూడా ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. యువకులు ఎక్కడికైనా నిర్బంధిస్తూ ఉన్నారు. రేపే నిమజ్జనం చేయాలి, బలవంతంగా తీసుకుపోయి కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా తీసుకుపోయి పోలీసు అధికారులు నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇంత ఘోరం అంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న నిరసన చెప్పారు. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎందుకంటే నిజామాబాద్లో టీఆర్ఎస్ గెలుస్తుంది, కరీంనగర్లో టీఆర్ఎస్ గెలుస్తుంది, ఆదిలాబాద్లో టీఆర్ఎస్ గెలుస్తుంది, పలానా ప్రాంతంలో కాంగ్రెస్ కూడా గెలలేదు, మొత్తం టీఆర్ఎస్ గెలుస్తుంది చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది.
బీజేపీ గెలిస్తే రిపోర్ట్ ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం తప్పుడు మీద గెలుస్తుంది, మొత్తం టీఆర్ఎస్ గెలుస్తుంది. కారు సారు 16 అన్నాడు. కారు పంక్చర్ అయిపోయింది, సారు బెజారైపోయాడు, 16 అడ్రస్ లేకుండా పోయింది. అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం లేదు. అందుకే ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కింది స్థాయిలో హిందువులందరూ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటే కనీసం ఆయనకు జ్ఞానం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి విధానం మార్చుకోండి. హిందూ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంబిస్తే హిందూ సమాజం జాగృతమైతే, హిందూ సమాజం సంఘటిత శక్తిని చాటే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కుటుంబంతో సహా పారిపోయే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొలాల్లోని బోర్లలో నీళ్లు రావడంతో వాగు పరివాహక ప్రాంత రైతులు ఈసారి తిరిగి వ్యవసాయం ప్రారంభించారు. గత 16 సంవత్సరాలుగా 10 బోర్లు వేసినా నీళ్లు రాలేదని, ఈసారి వర్షాలు రావడంతో బోర్లు బావుల్లో నీళ్లు వచ్చాయని కొలనుపాక గ్రామ ఉప సర్పంచ్ మామిడాల అనిత తెలిపారు. మామిడాల అనిత, నేను కొలనుపాక గ్రామానికి ఉప సర్పంచ్ని. మాకు 16 సంవత్సరాల తర్వాత వాగు వచ్చింది. వాగు రావడం వల్ల మా బావిలోకి నీళ్ళు వచ్చాయి, నాటు పెడుతున్నాం. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఈ నీళ్లు రావడం వల్ల. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వర్షం ఇంతగానో రావడం వల్ల పైనుంచి కూడా నీళ్లు వచ్చి వాగు ఇన్ని రోజులు, వారం 10 రోజుల నుంచి కూడా వాగిపోవడం వల్ల మా బావిలోకి నీళ్లు, బోర్లలోకి నీళ్లు, ఈ కొలనుపాక గ్రామానికి చాలామందికి చాలా సంతోషంగా ఉంది. బోర్లలోకి నీళ్ళు వచ్చాయి, బావులలోకి నీళ్ళు వచ్చాయి. ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి సంతోషంగా ఉంది. అందరూ ఇప్పుడే నాటేసుకుంటారు. వేసుకొని వాళ్ళందరూ 10 బోర్లు వేసినా నీళ్లు పడలేదు. ఇప్పుడు నీళ్లు రావడం వల్ల మేము నాటు పెట్టుకుంటున్నాం. సంతోషంగా ఉంది మాకు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బీబీనగర్ మండలం మగ్దుంపల్లి శివారులో కోడి పందాల నిర్వహణ శిబిరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 19 మందిని అరెస్ట్ చేయగా వారి వద్ద నుండి 1,51,000 నగదు, 13 కార్లు, 30 బైకులు, 35 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరికొంతమంది పందెం రాయులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ రోజు కొన్ని చోట్ల, రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఓటీపీ కావాలంటూ వచ్చిన లింకును క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాట్సాప్ హ్యాక్ అవుతున్నట్లు సమాచారం. మన ఖాతాను మనతో పాటు హ్యాకర్ కూడా వాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ కు వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు చెబుతున్నారు. ఎక్కువగా అందరూ వాట్సాప్ పై ఆధారపడి ఉండడంతో హ్యాకర్లు వాట్సాప్ పై దృష్టి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మన స్నేహితులను మనకు తెలియకుండానే హ్యాకర్స్ బ్లాక్మెయిల్ చేస్తారని పోలీసులు తెలిపారు. ఎవరైనా అన్నోన్ మెసేజ్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో గత 24 గంటల్లో 61,000 కరోనా కేసులు నమోదు కాగా ఒకే రోజు అత్యధికంగా 66,000 మంది రికవరీ. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. బీబీనగర్లోని కోడి పందాల స్థావరాలపై ఎస్ఓటీ అధికారుల దాడి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, తెలంగాణకు వర్ష సూచన. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.